హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో మనందరి ఫేవరెట్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అండ్ ఆయన ఇప్పుడు ఆయన కెరీర్లోనే అత్యంత పీక్ స్టేజ్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో అటు టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ మార్కెట్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు అని చెప్పేసి కొన్ని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. సో రీసెంట్గా ముంబైలో మ్యాడాక్ ఫిలిమ్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో మన విజయ్ దేవరకొండ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేంటంటే ఇంకొక రూమర్ కూడా ఇంకొక అప్డేట్ అనే చెప్పుకోవచ్చు రావడం జరిగింది. మనం అండ్ 24 మూవీ తీసిన డైరెక్టర్ విక్రమ్ కుమార్తో నెక్స్ట్ విజయ్ దేవరకొండ జత కట్టబోతున్నాడు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. సో మనందరికీ తెలుసు 24 మూవీ అండ్ మనం మూవీ మనందరికీ కూడా ఎంతో మంచి నచ్చిన మూవీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో గత 6 నెలలుగా ఇది ప్లానింగ్ అయితే ఉంది. బట్ రీసెంట్గానే బయటికి రావడం జరిగింది. ఏంటి అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో మనకు ఒక మూవీ అయితే రాబోతుంది. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఈ మూవీ కంప్లీట్ ప్లాట్ కానీ అన్నీ కూడా కాదు, కొంచెం అటు బాలీవుడ్ వాళ్ళు కూడా చూసే విధంగా తీయబోతున్నారు అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. మరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ కూడా ఆయన స్టోరీ వినడం జరిగిందనమాట. స్టోరీ విన్నాక గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఒక ఎమోషనల్ డ్రామా కైండ్ ఆఫ్ ఆ సెగ్మెంట్స్లో బాలీవుడ్ వాళ్ళు కూడా చూసే విధంగా తీయబోతున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీ. అండ్ మనందరికీ తెలుసు విజయ్ దేవరకొండ కరెంట్లీ ఫుల్ ఆన్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే ఆయన నెక్స్ట్ లైనప్లో రిలీజ్ అవ్వడానికి మనకి రౌడీ జనార్దన్ కానీ రణబాలి కానీ అండ్ ఇంకొక మూవీ కూడా రాబోతుంది శౌర్య యువ్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా కూడా ఎమోషనల్ డ్రామా కూడా రాబోతుంది అని చెప్పేసి టాక్ అయితే వినిపిస్తుంది. సో నెక్స్ట్ 2 yearsలో విజయ్ దేవరకొండ బిజీ స్కెడ్యూల్లో ఉన్నాడనే చెప్పుకోవచ్చు. సో ఈ 2 ఫిలిమ్స్ ఇప్పుడు రణబాలి అండ్ రౌడీ జనార్దన్ కాకుండా నెక్స్ట్ శౌర్య యువ్తో ఒక ఫిలిం ఉంది, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిలిం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విక్రమ్ కుమార్తో ఇంకొక మూవీ జతకట్టడంతో వరుసగా 4 ఫిలిమ్స్ లైనప్లో ఉన్నాయి. కాకపోతే ఇంకా అఫీషియల్గా రాలేదు. అఫీషియల్గా వచ్చినట్టయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు డెఫినెట్గా ఆయన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్ కెరీర్లో ఉన్నట్టు లెవెల్లో ఉన్నట్టు అని అందరు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఆయన నుంచి మూవీ అప్డేట్స్ కోసమని. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.